హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గుడచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ఈ రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే NodeMcu ESP8266ని ఉపయోగించి వైఫైతో, అంటే మీ మొబైల్ వైఫైతో మీ ఇంట్లో ఉండే డోర్స్ని లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ వైఫై సహాయంతో మీ ఫింగర్ ప్రింట్ తో లాక్ ఓపెన్ అన్లాక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ యాప్ ని తయారు చేశాను ఆ యాప్ సహాయంతో. అలాగే దీంట్లో మీ ఇంట్లో ఉండే లైట్స్, ఫ్యాన్స్, సాకెట్స్ ని కూడా హోమ్ ఆటోమేషన్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మీరు మొబైల్లో మీ సెట్టింగ్ ని ఓపెన్ చేయండి. సెట్టింగ్ ని ఓపెన్ చేశాక కనెక్షన్స్ లోకి వెళ్ళి వైఫైలోకి వెళ్ళండి. వైఫైలోకి వెళ్ళాక ఇక్కడ నేను కనెక్ట్ చేసింది ESP8266 కదా. సో దీని తాలూకా SSD నేమ్ ఇది. సో దీన్ని నేను క్లిక్ చేశాను. సో దీన్ని నేను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ కనెక్ట్ వితౌట్ ఇంటర్నెట్ అని వస్తుంది. కనెక్ట్ అయ్యాక కనెక్టెడ్ వితౌట్ ఇంటర్నెట్ అని వచ్చిందనమాట. సో ఈ విధంగా కనెక్ట్ అయ్యాక నేను డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ యాప్ ఇది. సో ఈ ఆండ్రాయిడ్ యాప్ మీరు ఇక్కడ ఒక IP ఇవ్వాలి. సో ఇది నా IP ఏంటంటే 192.168.1.37 అనమాట నా IP. మీరు మీ యూజ్ చేసే IP అనేది సపరేట్ గా ఉంటుంది. సో ఈ విధంగా వీటినైతే ఇక్కడ ఉండే స్విచెస్ తో మనం సాకెట్ ని అలాగే లైట్స్ ని ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ఏంటంటే సాకెట్ స్విచ్ అనమాట. సో ఈ స్విచ్ నేను క్లిక్ చేస్తుంటే ఇక్కడ సాకెట్ అనేది ఆన్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఈ విధంగా అనమాట. అలాగే లైట్, అక్కడ ఉండే లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ ల్యాంప్ అని ఇచ్చాను. సో ఆ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. ఇది ఫింగర్ ప్రింట్ అనమాట. మన ఫింగర్ ప్రింట్ తో ఈ డోర్ అనేది లాక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఈ ఫింగర్ ప్రింట్ ని మనం ఓపెన్ చేసి ఇంకా క్లియర్ గా చూపిస్తాను. ఈ ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేస్తే చూడండి, సర్చ్ ఫర్ ఫింగర్ అని వస్తుంది. సో వెనక వైపు తిప్పి మీ మొబైల్ ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, దాంట్లో మీరు ఇలా క్లిక్ చేయగానే ఈ డోర్ అనేది ఓపెన్ క్లోజ్ అవుద్ది అనమాట. సో ఇలా మళ్ళీ ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే క్లోజ్ అయింది. సో మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే క్లోజ్ అయింది, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అంటే ఈ విధంగా డోర్ ఓపెన్ క్లోజ్ ఇలా లాక్ అనమాట. డోర్ లాక్ మన ఫింగర్ తో మనం చేయొచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మన ఫింగర్ తో మన డోర్ ని లాక్ అన్లాక్ చేయొచ్చు. అలాగే మన ఇంట్లో ఉండే వస్తువుల్ని, అంటే మన ఇంట్లో ఉండే హోమ్ ఆటోమేషన్స్ ని కూడా మనం స్విచెస్ లాగా ఆపరేట్ చేసుకోవచ్చు వైఫైతో. సో ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో దీనికోసం మనం ముందుగా NodeMcu ESP8266 అయితే తీసుకున్నాను. సో దీనికైతే నేను డేటా కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో దీనికి ఇక్కడ మైక్రో USB కి ఇక్కడ కనెక్ట్ చేసి, సో ఇంకొకరిని నా సిస్టమ్ కి కనెక్ట్ చేశాను USB కి. సో ఇక్కడైతే పవర్ LED అనేది వెలిగింది సిస్టమ్ కనెక్ట్ చేయగానే. సో NodeMcu ని కనెక్ట్ చేశాక మనం మన PC స్క్రీన్ మీదకి అయితే వచ్చాం. మీకు ఒక ఫోల్డర్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ ఫోల్డర్ మీకు క్లిక్ చేస్తే మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది, ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి. అలాగే నేను తయారు చేసిన APK ఫైల్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యాప్ యొక్క APK ఫైల్ ఉంటుంది. ఇంకొకటి నేను ఇప్పుడు తయారు చేసిన ఈ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది Arduino IDE సాఫ్ట్వేర్ లో మీరు ఓపెన్ చేయడానికి. సో ఈ ప్రోగ్రామింగ్ మీద మీరు క్లిక్ చేయగానే Arduino IDE సాఫ్ట్వేర్ లో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది Arduino IDE సాఫ్ట్వేర్ లో ఓపెన్ అయింది. మీరు కనెక్ట్ చేసింది NodeMcu కదా. సో దీనికి ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, సో నేను అందుకనే ప్రతి కోడింగ్ మీద ఈ Arduino IDE సాఫ్ట్వేర్ ని NodeMcu కనెక్ట్ చేయడానికి నేను ఒక లింక్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, http Arduino ESP అనే లింక్ ఉంది కదా, Ctrl+C తో కాపీ చేయండి. కాపీ చేసి ఫైల్లోకి వెళ్ళి మీరు ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఎడిషనల్ బోర్డ్స్ మేనేజర్ అని ఉంది కదా, సో ఇక్కడైతే ఈ లింక్ని పేస్ట్ చేయండి. సో నేనైతే పేస్ట్ చేసి ఓకే చేయండి. సో నేనైతే పేస్ట్ చేసి ఓకే చేశాను. మీరు కూడా అలాగే చేయండి. సో చేశాక మీరు టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు వెళ్తే బోర్డ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ బోర్డ్ మేనేజర్ అని ఉంది కదా, ఈ బోర్డ్ మేనేజర్ని క్లిక్ చేస్తే మీరు ఇలాగా స్క్రోల్ చేస్తే కిందకి మీకు ESP బోర్డ్స్ అని వస్తుంది అనమాట. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ చూసారు కదా ESP8266 అని వస్తుంది. సో నేనైతే లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో దాన్ని చూసి నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీరు కూడా అలాగే ఇన్స్టాల్ చేసుకోండి దీంట్లో. సో ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది అనమాట. నాదైతే ఇన్స్టాల్ అయింది. సో ఈ విధంగా మీరు NodeMcu ESP8266 ని ఆర్డినోలోకి అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ బోర్డ్స్ ని ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసుకున్నారో, మీరు టూల్స్లోకి వెళ్తే, ఇలా టూల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు బోర్డ్స్లోకి వెళ్తే ఇక్కడ మీద ఉండేవి ఆర్డినో బోర్డులు, కింద ఉండేవి ESP బోర్డులు. సో ESP బోర్డులు ఏవైతే ఉన్నాయో ఆ బోర్డు అన్నింటినీ మీరు యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ESP బోర్డు నెంబర్, మోడల్ నెంబర్ ఏదంటే NodeMcu 1.0 ESP12V మాడ్యూల్ అనమాట. సో దీన్ని క్లిక్ చేసుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకున్నాక పోర్టు, ఏ పోర్ట్లో అయితే మీకు కనెక్ట్ అయి ఉందో ఆ పోర్ట్ని మీరు క్లిక్ చేసుకోండి. నాది కామ్ పోర్ట్లో కనెక్ట్ అయ్యింది. సో నేను పోర్ట్ని క్లిక్ చేసుకున్నాను. సో కొంతమందికి ఏ
ప్రాబ్లం వస్తుందంటే ఈ ఈఎస్పి బోర్డులు కనెక్ట్ చేశాక వాళ్ళ పోర్ట్ కనెక్ట్ అవ్వదనమాట. ఇప్పుడు నాకైతే ఈ పోర్ట్ వచ్చింది, మీకు పోర్ట్ అది రాకపోవచ్చు. సో ఇలాంటి రాని సందర్భంలో మీరు ఏం చేయాలంటే, సో మీరు విండో ఆర్ కీ క్లిక్ చేసి మీరు డివైస్ మేనేజర్ కి షార్ట్ కట్ DEVMGMT.MSC అని క్లిక్ చేస్తే మీరు డివైస్ మేనేజర్ లోకి ఓపెన్ అవుతారు. సో లేదంటే మీరు ఇక్కడ మై పీసీ దిస్ పీసీ అని ఉంది కదా, సో దీన్ని రైట్ క్లిక్ కొట్టి మేనేజర్లోకి వెళ్ళినా ఈ మేనేజ్లో మీరు ఇక్కడ డివైస్ మేనేజర్ ఉంది, ఇలా అయినా మీరు ఓపెన్ అవ్వచ్చు. సో ఓపెన్ అయ్యాక ఇక్కడ పోర్ట్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ పోర్ట్స్ అని ఉంది కదా, ఈ పోర్ట్స్ లో నాకు ఈ పోర్ట్ అయితే చూపిస్తుంది. మీకు ఇక్కడ పోర్ట్ చూపించని అట్లా మీరు ఏం చేయాలంటే, నేను ఇదే ఫోల్డర్ లో మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఏంటంటే మీరు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి NodeMcu సెటప్ అని. సో దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ హియర్ చేయండి. సో ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్ట్ హియర్ చేసిన తర్వాత మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో ఇవి NodeMcu తాలూకా డ్రైవర్ అనమాట. ఈ డ్రైవర్ ని మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి డ్రైవర్స్ ని. సో ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకున్నారు. మీరు టూల్స్ లో బోర్డ్స్ ని అలాగే పోర్ట్ ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేశాక ఇక్కడ SSID అని ఉంది చూడండి. SSID ఏంటంటే నేను నా ఇక్కడ వైఫై నెట్వర్క్ ఉంది కదా, ఈ వైఫై నెట్వర్క్ టెక్నికల్ గూఢచారి అనే ఒక వైఫైతో నేను కనెక్ట్ అయి ఉన్నాను. కనెక్ట్ అయ్యి అంటే ఇది నా వైఫై ఏంటంటే డీలింక్ వైఫై అనమాట. నాది డీలింక్ రౌటర్, నేను ఇంటి దగ్గర యూజ్ చేస్తుంది. సో ఇది నా డీలింక్ రౌటర్. సో దీనికి డీలింక్ రౌటర్ ఒకసారి చూడండి. సో ఇది డీలింక్ రౌటర్ యొక్క IP ఇది. సో దీంతో అయితే కనెక్ట్ అయి ఉన్నాను డీలింక్ రౌటర్ తో. దీని SSID పేరు ఏంటంటే టెక్నికల్ గూఢచారి. నా రౌటర్ యొక్క SSID టెక్నికల్ గూఢచారి. నేను ఎందుకంటే ఇంత క్లియర్ గా చెప్తున్నాను, మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది ఎర్రర్స్ వస్తున్నాయంటే మీరు క్లియర్ గా చేయట్లేదు, అది ప్రాబ్లం అనమాట ఎర్రర్స్ రావడానికి. సో ఏదైతే నేను ఇక్కడ SSID రాసే కదా, ఈ SSID నేను ప్రెజెంట్ కనెక్ట్ అయి ఉన్న వైఫై తాలూకా SSID పేరు అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ వైఫై రౌటర్ తో నేను కనెక్ట్ అయి ఉన్నాను కదా, మా ఇంట్లో ఉండే వైఫై రౌటర్ తో, సో దాని తాలూకా పాస్వర్డ్ గూఢచారి, అంతేగాని ఈ NodeMcu తాలూకా SSID పాస్వర్డ్ కాదు. సో నేను యూజ్ చేస్తున్న వైఫై రౌటర్ యొక్క పాస్వర్డ్ అలాగే SSID అనమాట. సో మీరు ఇది వైఫై రౌటర్తో కాకుండా మీ మొబైల్లో ఉండే వైఫైతో కనెక్ట్ అయ్యారనుకోండి, మీ మొబైల్లో మీరు ఏదో సమ్ పేరు ఇవ్వచ్చు కదా, సందీప్ అని లేదా ఇంకేదైనా. సో అలాంటి పేరుతో అయితే మీరు ఇక్కడ ఏదైతే మీ మొబైల్తో కనెక్ట్ అయ్యారో మీ మొబైల్ యొక్క వైఫై, మీ మొబైల్ యొక్క హాట్స్పాట్ నేమ్ అయితే ఇక్కడ ఇస్తారు. అలాగే మీ మొబైల్ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇస్తారు. ఇక్కడ SSID, ఇక్కడ పాస్వర్డ్. సో ఈ విధంగా మీరు ఇవ్వాలన్నమాట. ఏదైతే నెట్వర్క్తో మీరు కనెక్ట్ అయి ఉన్నారో ఆ నెట్వర్క్ తాలూకా SSID ప్లస్ పాస్వర్డ్ మీరు ఇవ్వాలి. సో ఈ విధంగా ఇక్కడ ఇవ్వాలి. సో ఆ తర్వాత ఇక్కడ మనం 4 రిలే మాడ్యూల్ తీసుకున్నాం. సో రిలే 1, రిలే 2, రిలే 3, రిలే 4. ఈ పిన్స్ అనేవి మనం D6, D0, D2, D1 మనం పిన్స్ కి అయితే కనెక్ట్ చేసాం. ఇవి మనకి NodeMcu పిన్స్. ఈ పిన్స్ కి అయితే మనం కనెక్ట్ చేసి మనం ప్రోగ్రామింగ్ అయితే రాసాం. సో రాశాక దీన్ని ఒకసారి వెరిఫై చేద్దాం. ఈ ప్రోగ్రామింగ్ ని వెరిఫై చేయడానికి ఫస్ట్ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ వెరిఫై బటన్. ఈ వెరిఫై బటన్ క్లిక్ చేయగానే కంపైలింగ్ స్కెచ్ అని వస్తుంది. సో కంపైలింగ్ స్కెచ్ అని రాగానే మనకి ఇది కంపైల్ అవుతుంది. ఈ స్కెచ్ ఎప్పుడైతే కంపైలింగ్ పూర్తవుతుందో మనకి డన్ కంపైలింగ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి డన్ కంపైలింగ్ అని చూపించింది. సో ఈ కోడ్ లో ఎటువంటి ఎర్రర్ కూడా లేదు, డన్ కంపైలింగ్ అని చూపించింది. సో ఇప్పుడు ఈ కోడ్ ని మన ESP బోర్డ్స్ లోకి అయితే మనం అప్లోడ్ చేయాలి. మనం ఇక్కడ పోర్టు అలాగే బోర్డు మనం చూసుకున్నాం కదా, ఇక్కడ ఉండే అప్లోడ్ బటన్ క్లిక్ చేసి ఈ కోడ్ ని అయితే మనం అప్లోడ్ చేస్తున్నాం. సో ఇలా 100% అప్లోడింగ్ అయిపోయాక డన్ అప్లోడింగ్ అని వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ విధంగా అప్లోడ్ అయిపోయాక మీరు మీ సీరియల్ మానిటర్ని ఓపెన్ చేయండి. సీరియల్ మానిటర్ని ఓపెన్ చేస్తే మీకు ఇది COM11 పోర్ట్ తో కనెక్ట్ అయి ఉంది కదా. సో ఇలా కనెక్ట్ అయి ఉన్నాక ఇక్కడ చూడండి మనకి వైఫై కనెక్టెడ్ NodeMcu IP అని చెప్పేసి వచ్చింది. సో ఇలా రావడానికి నేను ఏం చేశానంటే నా NodeMcu బోర్డ్ లో రీసెట్ బటన్ ని క్లిక్ చేశా. ఇలా రీసెట్ బటన్ ని క్లిక్ చేయగానే నాకు నా తాలూకా IP అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు NodeMcu 192.168.1.37 చూసారు కదా, ఇగోండి. ఇలా క్లిక్ చేయగానే NodeMcu 192.168.1.37 ఇది నా IP అనమాట. సో నా NodeMcu తాలూకా IP. ఇదే IPని నేను నా యాప్లో అయితే ఇన్స్టాల్ చేస్తాను. సో మీరు మీ మొబైల్తో కనెక్ట్ అయ్యారనుకోండి, మీ మొబైల్ తాలూకా IP అయితే మీకు ఇక్కడ వస్తుంది. సో ఆ IPని మీరు మీ యాప్లో అయితే టైప్ చేయండి. మీకు ఏదైతే IP వస్తుందో ఆ IP, ఈ విధంగా IP మీరు తీసుకోవాలన్నమాట. సో మీకు ఎటువంటి ఎర్రర్ రాకుండా నేను ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా సరే మీకు క్లియర్ కట్ చెప్తాను అనమాట. సో ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ అయిపోయాక మనం 3 లోడ్స్ని అయితే ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ 4 రిలే మాడ్యూల్ తీసుకున్నాను, 3 లోడ్ని తీసుకున్నాను, సాకెట్ని అలాగే 2 మనకి ప్లగ్ హోల్డర్లో 2 బల్బ్ని తీసుకున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే కనెక్ట్ చేశాను ఈ 3 రిలే మాడ్యూల్కి. సో ఈ లాస్ట్ రిలే 4th రిలేకి అయితే నేను లాక్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను.
సో దీనికోసం ఈ లాక్ని తీసుకున్నాను. ఇది మనకి 9 వోల్ట్ నుంచి 12 వోల్ట్ మధ్యలో ఆపరేట్ అవుతుంది ఈ లాక్. సో దీనికోసం నేను ఎక్స్ట్రా బ్యాటరీ సోర్స్ని అయితే నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తాను దీనికి. సో దీనికి మనకి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి అన్నమాట ఈ లాక్కి. ఇది రెడ్ వైర్ పాజిటివ్, మనకి బ్లాక్ వైర్ నెగిటివ్. దీనికి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి ఈ లాక్కి. లాక్ని అయితే ఇక్కడ పెట్టుకున్నాను నేను. సో ఈ లాక్ కోసం ఇలా మనం 3 బ్యాటరీస్ని అయితే తీసుకున్నాం. 3.6 వోల్ట్ బ్యాటరీస్ని ఒక 3 బ్యాటరీ హోల్డర్లో పెట్టుకొని నేను ఈ 3 బ్యాటరీస్ని తీసుకున్నాను ఈ లాక్ కోసం. సో ఇప్పుడు ఈ లాక్ని బ్యాటరీస్ని అలాగే రిలేని ఎలా కనెక్ట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఈ బ్యాటరీ చూస్తే మనకి బ్యాటరీకి నెగిటివ్ అలాగే ఈ లాక్ తాలూకా నెగిటివ్ అంటే ఈ బ్లాక్ వైరు ఈ రెండింటిని మనం కనెక్ట్ చేసేస్తాం అనమాట. ఈ లాక్ తాలూకా నెగిటివ్ని అలాగే బ్యాటరీ తాలూకా నెగిటివ్ని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసాక మనకు మిగిలింది ఏంటి, ఈ లాక్ తాలూకు పాజిటివ్ మిగిలింది అలాగే బ్యాటరీ తాలూకు పాజిటివ్ మనకు మిగిలింది. ఈ రెండు పాజిటివ్లు మనం రిలే కనెక్ట్ చేసేస్తాం. ఈ రెండు పాజిటివ్ని రిలే కనెక్ట్ చేస్తాం. సో దీనికోసం అయితే నేను ఒక ఎక్స్టెన్షన్ ఒక ప్రోబ్ని తీసుకున్నాను. సో ఈ రెండింటిని మనం రిలే కనెక్ట్ చేస్తాం అనమాట ఈ రెండింటిని. సో ఈ బ్యాటరీ తాలూకా పాజిటివ్ పిన్ని రిలే సెంటర్ పిన్కి అయితే నేను కనెక్ట్ చేశాను. అలాగే దీని తాలూకా నెగిటివ్ పిన్ అయితే ఈ రిలే లాస్ట్ పిన్కి అయితే నేను కనెక్ట్ చేస్తాను. సో ఈ విధంగా మనం లాక్కి అలాగే బ్యాటరీస్కి ఇంకా ఈ రిలేకి అయితే మన కనెక్షన్స్ అనేవి అయిపోయి, ఇంకా ఈ 3 లోడ్స్కి ఎలా కనెక్ట్ చేయాలని మీకు ముందు వీడియోస్లో కూడా చూపించాను. అలాగే మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఇస్తాను. అలాగే ఇక్కడ NodeMcu ESP8266 ఉంది కదా, ESP8266 దీని తాలూకా పిన్స్ అనమాట. అంటే ఇవి G0, D1, D2 అలాగే D6 పిన్స్ని యూజ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే D0, D1, D1, D2 అలాగే D6 పిన్స్ని అయితే యూజ్ చేశాను. సో ఈ పిన్స్ని అయితే నేను సర్క్యూట్లో చూపించిన విధంగా ఈ 4 రిలే పిన్స్కి అయితే నేను కనెక్ట్ చేస్తాను. ఈ 4 డిజిటల్ పిన్స్ని కూడా ఈ విధంగా సర్క్యూట్లో చూపించిన విధంగా చేస్తా. అలాగే నేను ఒక అడాప్టర్ జాక్ని తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి ఈ అడాప్టర్ జాక్కి. ఈ అడాప్టర్ జాక్ పాజిటివ్కి ఒక 2 వైర్లని, నెగిటివ్ ఒక 2 వైర్లని కనెక్ట్ చేశాను. ఎందుకంటే ఈ పాజిటివ్ ఒక వైర్ని మనం NodeMc కనెక్ట్ చేస్తాం, ఇంకొక వైర్ని రిలేకి కనెక్ట్ చేస్తాం. మనం పాజిటివ్ ఒక వైర్ని NodeMcకి అలాగే ఇంకో దాన్ని రిలేకి అలాగే నెగిటివ్ని NodeMcకి రిలేకి కనెక్ట్ చేసి మనం 5 వోల్ట్ సప్లైని అయితే ఈ 2 బోర్డ్స్కి మనం ఇస్తాం అనమాట. సో ఈ 5 వోల్ట్ సప్లై కోసం మనం ఒక అడాప్టర్ని అయితే తీసుకున్నాం. ఈ అడాప్టర్ 5 వోల్ట్ 2 ఆంపియర్ అడాప్టర్. ఈ అడాప్టర్ని అయితే దీనికి కనెక్ట్ చేసాం. సో కనెక్ట్ చేయగానే మన NodeMcuకి అలాగే రిలేకి ఈ అడాప్టర్ ద్వారానే సప్లై వెళ్తుంది. సో నేనైతే దీన్ని స్విచ్ బోర్డ్ మీద కనెక్ట్ చేశాను. అలాగే ఏసీ పవర్ సప్లైని కూడా కనెక్ట్ చేశాను. ఇక్కడ రిలే అలాగే NodeMcu అలాగే లాక్ ఇవన్నీ కూడా ఆన్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ యాప్తో ఆపరేట్ చేద్దాం. సో ఆండ్రాయిడ్ యాప్ని వీటికి ఎలా కనెక్ట్ చేయాలని నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాక మనకి సాకెట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉండే హోమ్ అప్లయన్స్ అన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫింగర్ ప్రింట్తో ఈ లాక్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, అంటే ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు ఈ లాక్ని. సో ఈ విధంగా ఈ సర్క్యూట్ అయితే చేయడం జరిగింది. ఈ సర్క్యూట్ని ఎక్కువగా బ్యాచిలర్స్ రూమ్లో కానీ లేదా సింగిల్గా ఉండే రూమ్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక బ్యాచిలర్ రూమ్లో ఒక సాకెట్ని కానీ లేదా ఒక స్విచ్ బోర్డ్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఒక ఫ్యాన్, ఒక లైట్, ఒక లాక్, ఇలా ఒక సింపుల్ ప్రాజెక్ట్ లాగా చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఎక్కువ హోమ్ అప్లయన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ రిలేని 8 మాడ్యూల్ రిలేని అలాగే సర్క్యూట్లో కొన్ని చేంజెస్ని చేసి మీరు ఈ ప్రాజెక్ట్ని అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో నా వీడియోస్ని లైక్ చేయండి. అన్ని వీడియోస్ని చేస్తున్నారు, అలాగే వీడియోని లైక్ చేయండి. సో అలాగే వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.